హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ బిల్ ఆన్లైన్లో ఎలా కట్టాలి. సో నార్మల్గా మనకి తెలుసు కదా, ఇప్పుడు మనం కరెంట్ బిల్స్ ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుంచి కట్టలేము. సో దానికి నేను అదర్ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాను. సో ప్రీవియస్గా మనం ఏంటంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో కట్టచ్చు, బట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడుతున్నాయి. సో ఈ వీడియోలో మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా మన కరెంట్ బిల్ ఎంత అయితే వచ్చిందో అంతా ఎలా కట్టుకోవచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ప్రొసీడ్ టు అవర్ వీడియో. సో ఇనీషియల్గా మనం ఏంటంటే మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. మనది ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, ప్లే స్టోర్ అని ఉంటుంది. ఒకవేళ యాపిల్ మొబైల్ అయితే ఏంటంటే యాప్ స్టోర్ ఉంటుంది. అది ఓపెన్ చేసి మనం ఏంటంటే APCPDCL అని యాప్ పేరు టైప్ చేయాలి. సో సర్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అని కానీ డౌన్లోడ్ అని కానీ ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్లిక్ చేయగానే మన మొబైల్లోకి యాప్ అనేది డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అవుతుంది. ఈ పైన మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఆ టైప్లో అనమాట. వన్స్ మనకి యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేది మనకి చూపించింది. దాని మీద క్లిక్ చేస్తే యాప్ మనకి మన మొబైల్లో ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఇట్లా ఉంటుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మన మొబైల్ నెంబరు, మన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టచ్చు. సో ప్రజెంట్ మనకి అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అని ఒక బటన్ ఉంది కదా, సో ఆ సైన్ అప్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మన పేరు, మన మొబైల్ నెంబరు అండ్ ఏంటంటే మనకి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ పెట్టి సైన్ అప్ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వగానే మనకి హోమ్ పేజ్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మన యొక్క మీటర్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మనం మన మీటర్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రిజిస్టర్ సర్వీస్ మీద కొట్టంగానే మన మీటర్ రిజిస్టర్ అవుద్ది. అండ్ వెంటనే బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి, అది హోమ్ పేజ్ మీదకి తీసుకెళ్ళుద్ది. ఇప్పుడు బిల్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం రిజిస్టర్ చేసుకున్న సర్వీస్ నెంబర్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ లిస్ట్లో నుంచి మనం ఏ సర్వీస్కి అయితే మనం బిల్ పే చేద్దాం అనుకుంటున్నామో ఆ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేయండి. తర్వాత బిల్ సమ్మరీ ఇలా ఓపెన్ అవుద్ది. బిల్ సమ్మరీ ఓపెన్ అవ్వగానే మనం పే మీద క్లిక్ చేయాలి అండ్ బిల్ డెస్క్ మీద సెలెక్ట్ చేసుకుని ఆ టర్మ్స్ యాక్సెప్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ మీదకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం UPI అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. UPI సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన UPI యాప్ ఏదైతే వాడుతున్నామో ఆ యొక్క ID ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్లోకి ఇలా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ అనేది మనం పే చేయాలా వద్దా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో యాప్ ఓపెన్ అయింది, నేను ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేశాను. సో మనకి బిల్ అనేది పే అవుతుంది. వన్స్ మనకి బిల్ పేమెంట్ అయిన తర్వాత యాప్లో సక్సెస్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ సెంట్రల్ పవర్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి రిసిప్ట్ వస్తుంది. సో కావాలంటే మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళొద్ది. సో అంతే, పేమెంట్ అనేది డన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ చేసినందుకు థ్యాంక్స్.